ఓం శ్రీ గురుభ్యో నమ. 2025 ఇంగ్లీష్ ఈ సంవత్సరంలో మనకి ఏ విధంగా ఉండబోతుంది, 2025లో మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాము. సహజంగా మనకి రాహుకేతులు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి 18 నెలల పాటు ఉంటుంది. గురువు సంవత్సర కాలం పడుతుంది. శని 2.5 సంవత్సరాల పాటు పడుతుంది. అలానే రవి, బుధ, శుక్రగ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు మారటం, చంద్రుడు 2.5 రోజుల పాటు పడుతూ ఉంటుంది. మరి ఈ 2025లో అతి పెద్ద గ్రహాలను మనం అంచనా వేసుకునేటట్లయితే, అంటే మిగతా గ్రహాలన్నీ కూడా కొంత మార్పులు జరుగుతూ ఉంటుంటాయి, కొన్ని కాంబినేషన్స్, కొన్ని కంజంక్షన్స్ జరుగుతూ ఉంటాయి సహజంగా. అవన్నీ కూడా నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి 45 రోజుల పాటు మారుతూ ఉంటాయి. సహజంగా అవన్నీ కూడా మార్పులు జరుగుతుంటాయి. కానీ అతిపెద్ద గ్రహాలైన రాహుకేతులు మనకు అనుకున్నట్టుగా 18 నెలల పాటు ఉంటాడు. శని 2.5 సంవత్సరాలు, గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు. మార్చి 29వ తారీఖు 2025 రాత్రి 9:44 పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో మీనరాశిలోకి శని యొక్క సంచారం జరుగుతుంది. అలానే మే 14వ తారీఖున 2025 ఉదయం 11:34 మృగశిర నక్షత్రం 3వ పాద ప్రవేశంతో మిథున రాశిలోకి గురువు సంచారం చేస్తాడు. అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. మే 20వ తారీఖు 2025 ఉదయం 6:45 పూర్వభాద్ర నక్షత్రం 3వ పాద కుంభరాశిలోకి ప్రవేశంతో రాహు కుంభరాశిలోకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అలానే మే 20వ తారీఖున ఉదయం 6:45 కేతు ఉత్తరా నక్షత్ర 1వ పాద సింహరాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అంటే కన్య నుంచి సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశము, మీనం నుంచి కుంభరాశిలోకి రాహు యొక్క ప్రవేశము, వృషభం నుంచి మిథునంలోకి గురువు యొక్క ప్రవేశము, దానితో పాటు శని భగవానుడు కుంభం నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తారు. అంటే అతిపెద్ద గ్రహాలు ఈ 4 గ్రహాలను బట్టి మనకి 2025లో ఏ విధంగా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం 2025లో తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం చూసుకునేటట్లయితే, తులారాశి వాళ్ళకి శని యొక్క బలం అనేది బాగా పెరగటం ఒకటి. శని షష్టమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల శని మనకి సహజంగా మార్చి 29వ తారీఖున మీనరాశిలో సంచారం చేయటం వల్ల తులారాశి వాళ్ళకి 6వ స్థానంలో శని యొక్క సంచారం. శని బాగున్నాడు. అలానే 6వ స్థానంలో శని తర్వాత 9వ స్థానంలో భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం. అది ఇప్పుడు మే 14వ తారీఖున. అంటే గురువు బాగున్నాడు. దానితో పాటు వీళ్ళకి కేతు యొక్క సంచారం. కేతు ఏకాదశ స్థానంలో సింహరాశిలో సంచారం చేయటం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి. ఏదైతే మే 14వ తారీఖున గురువు సంచారం మారటం ఒకటి, అలానే వీళ్ళకి శని బాగుండటం, కేతు, అంటే 3 గ్రహాలు చాలా అతిపెద్ద గ్రహాలు అనేవి 3 గ్రహాలు చాలా బాగున్నాయి. దానివల్ల అనుకూలంగా ఉండే పనులన్నీ జరగటం ఒకటి. వీళ్ళకి 85% చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా నూతనంగా కొన్ని మార్పులు, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండటం, ఉద్యోగపరంగా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం ఒకటి. ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, మెండుగా ఉండటం ఒకటి. నూతన ఉద్యోగాల్లో చేరటం, విదేశాలకు వెళ్ళటం, విదేశాల్లో స్థిరపడే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం, విదేశాల్లో పెట్టుబడులు పెట్టి వ్యాపార పరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే విద్యార్థులకు కూడా చదువు పట్ల బాగా ఆసక్తి చూపించడం, పోటీ పరీక్షల్లో విజయం సాధించడం, దాంతోపాటు ప్రతి పనిలో కూడా తలపెట్టిన ప్రతి పని కూడా వాళ్ళు విజయం సాధించడం ఉంటుంది. అంటే ప్రతి కార్యక్రమం నందు కూడా అవలీలగా జయం సాధించడం ఒకటి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చికాకులు లేకుండా శత్రువులు కొంత మిత్రులుగా మారటం ఒకటి. అలానే బంధుమిత్రుల యందు కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ రావటం ఒకటి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాం. నూతనంగా ఏదో రకంగా సాధించాలి, వ్యాపారం చేయాలి, నూతనంగా వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండాలి, ఇన్కమ్ అనేది నేను గ్రోత్ సాధించాలి. ఒక వృత్తిపరంగానే కాకుండా రకరకాల ఆలోచనలతోటి ముందుకు వెళ్తూ ఉంటారు. రకరకాల ఆలోచనలతో ముందుకు వెళ్ళటం అంటే రకరకాలుగా నేను ఇది చేయాలి, ఇది సాధించాలి, నేను విజయం సాధిస్తే బాగుంటుందని కొన్ని వార్తల ద్వారా కానీ, కొన్ని విషయాల ద్వారా కానీ ముందుకు వెళ్ళటం జరుగుతుంది.
వాహనాలు కొనుగోలు చేస్తారు, ఇల్లు కొనుగోలు చేస్తారు. ఒక ఇంటి పైన ఇల్లు గృహ నిర్మాణం చేయటం ఒకటి. దాని తర్వాత ప్రతి విషయంలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే శని, గురువు, కేతు వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. మంచి ఫలితాలే కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానము, పుణ్యక్షేత్రాల సందర్శన, తీర్థయాత్రలు, అలా ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెంచుకుంటారు. అలాంటి డబ్బును పొదుపు చేస్తారు, డబ్బును ఖర్చు తక్కువ చేస్తారు. గౌరవ సన్మానాలు బాగా పెరగటం ఒకటి, విదేశాలకు వెళ్ళటం ఒకటి, వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహం కావటం, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటారు, సంతానం కలగలేకపోవటం, సంతానం కలిగే సూచనలు కూడా ఈ సంవత్సరం కలిగే అవకాశాలు ఉంటాయి. కోర్టు సమస్యలు, పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి అవకాశాలు, గతంలో మనం చేయాల్సిన పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్న విషయాలన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా వాళ్ళు ముందుకు వెళ్ళటం ఒకటి, భార్యాబిడ్డల మూలకంగా కూడా సుఖ సౌఖ్యాల్లో బాగా పెరగటం ఒకటి, అనుకూలమైన ప్రయాణాలు, శత్రు జయాలు, వ్యవహార జయము, సంఘంలో గౌరవ మర్యాదలు పొందే అవకాశాలు, మృష్టాన్న భోజనము, అలాగే శుభవార్తలు వినే అవకాశాలు, ప్రియమైన మాటలు, నూతన వ్యక్తులతోటి పరిచయాలు కూడా బాగా పెరుగుతాయి. అంటే ఆర్థిక పరంగా గతంలో సాధించలేనిదంతా కూడా 2025లో సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి 85% బాగుంటుందని చెప్పుకోవచ్చు. తప్పకుండా మీకు ఇంకా మంచి రిజల్ట్స్ రావాలంటే నేను చెప్పినట్టుగా పరిహారాలు చేసుకోండి, మంచిగా జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ రాసుల వాళ్ళందరూ కూడా చక్కగా కొన్ని అనుసరించాల్సిన నియమాలన్నీ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా 2025లో ఈ రాసుల వాళ్ళందరూ కూడా అనుసరించాల్సిన విధానం ఏమిటి, విధి విధానాలని అనుసరిస్తే మన జీవితం అనేది ఎలాంటి మలుపు తిరగబోతుంది అంటే, వృత్తి, ఉద్యోగ, వ్యాపారం కానీ, వివాహం కానీ, అలానే ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి నేను కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చెబుతాను. ఆ రెమెడీస్ అనేవి మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. 2025లో గణపతి యొక్క ప్రార్థన చేయండి. గణపతి యొక్క ప్రార్థనగా చేయాలి అని అంటే మనకి 2025 సంవత్సరంలో సహజంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని పాటించండి. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రతి నెలలో చేసుకోవటం కానీ, లేకపోతే నెలకి ఒక నెలలో చేస్తే నెక్స్ట్ మంత్ ఆపేసుకొని ఆ పై మంత్లో కానీ సంకష్టహర చతుర్థి గణపతి యొక్క ప్రార్థన, గణపతిని గకార అష్టోత్తరంతో ప్రార్థన చేయటం చేయండి. అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేశ్వరుదా అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. వీలైతే తత్పురుషాయుధ్యే వక్రతుండాయ ధీమహే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం ఒకటి. గణపతి యొక్క ఆలయాలను దర్శనం చేయండి. అది ఎప్పుడు సంకష్టహర చతుర్థి రోజున కానీ, బుధవారం కానీ, హస్తా నక్షత్రం కానీ. అంటే మన జీవితంలో ఉండే విజ్ఞానాన్ని కూడా తొలగిపోతుంటాయి. ధనం కలిసి రావాలంటే, ధనపరంగా ఇబ్బందులు మీకు కలుగుతున్నాయి అంటే, ఓం యక్షాయ కుబేరాయ శరణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపై స్వహ అనే మంత్రాన్ని చక్కగా గురువారం రోజున ప్రాతకాలం చదవండి. వీలైతే ఇది నేను చదవలేను గురువుగారు అని చెప్పిన వ్యక్తులకి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతిమని ప్రదోషకాల సమయంలో 2025లో ప్రతి గురువారం రోజున సాయంత్రం పూట చదవండి. వీలున్న గురువారాలు ఎక్కువ శాతం చదవటం అనేది నేర్చుకోండి. దానివల్ల ఏదంటే ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రుణబాధలు ఉన్న వాళ్ళు 2025లో ఖచ్చితంగా ఒక అర కేజీ బెల్లం బుధవారం రోజున కానీ, సోమవారం కానీ దానం చేయండి. దానితో పాటు ముఖ్యంగా వీలైతే శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయటం, ఆదివారం రోజున మినుములు, అలానే శనివారం రోజున ఉలవలు, గురువారం రోజున శనగలు దానం చేయటం అనేది మర్చిపోవద్దండి. చేసిన తర్వాత ఏదైనా సరే మంగళవారం వస్తుంటుంది మనకి. అంటే మంగళవారం రోజున కానీ, వీలైతే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం రోజుల్లో కానీ కందులు దానం చేయండి. కందులు దానం చేయటంతో పాటు చక్కగా కందుల్ని ముందు రోజున నానబెట్టి ఆవుకు పెట్టడం అనేది కూడా నేర్చుకోండి. అలానే వాహన ప్రమాదాలు ఇవన్నీ కూడా కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి. తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదవండి. కోర్టు సమస్యలు కూడా మీకు పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సీతారాముల యొక్క కళ్యాణంలో కానీ, శివపార్వతుల యొక్క కళ్యాణంలో కానీ పాల్గొనండి. అలానే శ్రీ వల్లీదేవి సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణంలో పాల్గొంటే కూడా మీకు కళ్యాణం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దీనితో పాటు విద్యార్థులు ఖచ్చితంగా విద్యలో వెనకబడి ఉన్నట్లయితే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి.
అలానే సరస్వతీ దేవం ఆలయాన్ని సందర్శన చేయటం అనేది మర్చిపోద్దండి. అంటే ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే వ్యక్తులు కూడా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరి ఔషధం జాహ్నవీతూయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయండి. చేస్తే కూడా ఆయు ప్రమాణం పెరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంటుంది. అలానే ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలనేవి పాటించండి. ఆ నియమాల్లో ముఖ్యంగా నేను కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేస్తున్నాను. అవన్నీ కూడా మీరు పాటించి ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇలాంటివన్నీ కూడా మీకు అన్నీ కూడా దోషాలన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఏదైతే మీకు బాధలనేవి ఉంటాయో ఆ బాధలన్నీ కూడా తొలగటానికి ప్రత్యేకంగా నేను ఒక పుస్తకాన్ని రాశాను. అది రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు బృహత్ పరిహార సింధు అని మంత్ర యంత్ర తంత్ర రెమెడీస్ అనే పుస్తకం ఉంది. ఆ రెమెడీస్ అనే పుస్తకంలో చక్కగా మీరు అన్ని మీకు ఏదైతే ఈతి బాధలు అనేవి ఉంటాయో రకరకాల ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వివాహపరంగా కానీ ఇబ్బందులు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా ఆరోగ్యం పెంపొందించుకోవాలి, ధనం కలిసి రావాలి, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కావాలి, చదువులు ఉండాలి, రకరకాల సమస్యలు మనుషులు బాధపడుతూ ఉన్నారు. ఆ సమస్యలన్నిటికి కూడా మనకి మంచి ఆధారంతో ఉన్న పుస్తకాన్ని నేను తయారు చేశాను. ఏమిటంటే అది రామాయణంలో కానీ భాగవతంలో కానీ భారతంలో ఉండే కొన్ని శ్లోకాలు కానీ అలానే పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ మంచి మంచి శ్లోకాలు మంత్రాలన్నీ కూడా మనకు వేదం చెప్తుంది. ఆ వేదంలో ఉండే శ్లోకాలు మంత్రాలకు సంబంధించినవన్నీ కూడా రెమెడీస్ అనేవి కొన్ని పుస్తకంలో ఉంది కాబట్టి నేను రాసిన పుస్తకంలో పొందుపరిచానది. ఆ పుస్తకం పేరు బృహత్ పరిహార సింధు అంటారు. ఇది రాజమహేంద్రవరం మోహన్ పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేశారు. ఈ పుస్తకంలో మీకు ఏదైతే దోషాలనేవి జాతకపరంగా ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా తొలగటానికి ఆ పుస్తకం అనేది చాలా ఉపయోగపడుతుంటుంది. ఆ పుస్తకాన్ని మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాము. అందరూ కూడా ఆ పుస్తకాన్ని తీసుకుని ఆ పుస్తకంలో గ్రంథంలో ఉంటే ఏదైతే మీకు బాగలేదో ఆ శ్లోకాలు మంత్రాలు చదవటం వల్ల కూడా మీకు చక్కని పరిష్కార మార్గం దొరుకుతుందని మరి నేను ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.